అటు చూడు. నా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకి మొత్తం తెలుసు. ఇది ఎందుకు చెప్పారంటే, ఎందుకు ఇక నుండి నేను రాజకీయాలు మాట్లాడను కాబట్టి. నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైసీపీ అభిమాన సెలబ్రిటీలకు జైలు తప్పదా? ఏమన్నా ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాన్ని ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్లో ఇక నో వెహికల్ చేయండి. పరిస్థితిని గ్రహించి తెల్ల జెండా ఊపిన లోకేష్ గారు మీకు సారీ. కేసులు మాత్రం వదలబొమ్మాలి అంటున్నాయా? ఆ టెన్షన్ నాకు ఉందిరే. ఇప్పటి వరకు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కే పరిమితమైన అరెస్ట్ల పర్వంలో తర్వాతి వంతు ఈ సెలబ్రిటీలదేనా? కూటమి ప్రభుత్వం కేసులతోనే సరిపెడుతుందా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వాళ్ళను జైళ్ల దాకా తీసుకువెళ్తుందా? చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతావు తెలుసా? నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారని, సినిమాలు తీశారంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. నటుడు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి మీద ఏపీ వ్యాప్తంగా వరుసపెట్టి కేసులు నమోదు. ఆడికి అలాగే అవ్వలేరా? పవన్ కళ్యాణ్ మీద రేపు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టబోతున్నా. ఏదో తేడాగా ఉందండి. ఇంకా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. పవన్ కళ్యాణ్ తో సారీ చెప్పించండి అనే మాట గనక వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారే, ఇది కూడా రాకుండా కొడతారా? ఇది రియలైజేషన్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా బుక్ అవుతున్నాయి కేసులు. నేను రాజకీయాలు మాట్లాడుతుంటాను. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మాట్లాడతాడు, విమర్శిస్తుంటాడు, తిడతా ఉంటాడు. అందుకు తగ్గట్టే ముగ్గురి మీద ఓ రేంజ్ లో విరుచుకు పడేవారాయన. ఇక పవన్ విషయంలో అయితే తీవ్ర పదజాలమే వాడేవారు పోసాని. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకో, నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. ఒక మంచి నాయకుడిని నేను ఎప్పుడు విమర్శించరా. రుకో జరా, సబర్ కరో. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, దరిద్రపు నా కొడక. దీనికి మీరు ఏమంటారు సార్? ప్లానెట్ రా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇన్ని సంవత్సరాలుగా నా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకి మొత్తం తెలుసు. అయితే వెళ్ళి అదే అల్లు అర్జున్ గారు మట్టుకుడు జేమ్స్ మనే ఇదా ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి తలే బసలే ఈ లోకంలో సిగ్గులేని నా కొడక. షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఏం చదవటారు సార్? ఏ సైడ్ సార్? ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం, ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. అట్లుంటది మనతోని. మదర్ ప్రామిస్ పెళ్లికి పారిపోడురా, నీలాగనే పిరికివాడి కదరా సన్నాసి.
ఇప్పటి నుంచి ఇక నా లైఫ్ టైంలో రాజకీయాల గురించి మాట్లాడాను కాబట్టి నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా భయం అవుతుందా? నేను నా ఫ్యామిలీ కలిసి వేలాంగిణి మాత గుడికి మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్దామని మొక్కుకున్నాను. అరెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.